రక్షిత్ షణ్విత ఛానల్. టేస్టీ అండ్ హెల్తీగా దోశ పొడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. దీనికోసం పావు కప్పు నువ్వులు, హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు, 1 కప్ మినపప్పు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి ముందుగా లో ఫ్లేమ్లో నువ్వుల్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పుని కూడా లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే మినపప్పు కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో వీటిని కూడా ఇందాక తీసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని కారానికి సరిపడా ఎండుమిర్చి, 5-6 వెల్లుల్లి, కొంచెం కరివేపాకు బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత ఉప్పు యాడ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెనం పెట్టి ఆయిల్ గ్రీస్ చేసుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత దోశ వేసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసిన దోశ పొడి స్ప్రింకిల్ చేసుకొని కాస్త ఆయిల్ కూడా వేసుకొని దోశ వేసుకోవాలి. దీనిని చట్నీతో సర్వ్ చేస్తే కొంచెం డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.